ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శ్రేయోభిలాషులకి నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోయే సబ్జెక్టు అద్భుత మూలికల్లో శతభిష నక్షత్రం సంబంధించిన వృక్షాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. శతభిష నక్షత్రం ఏ చెట్లు వేర్లు మనకి పనిచేస్తాయి, ఎప్పుడు సేకరించాలి, ఏ దశ జరుగుతున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఇది కదంబ. చూడండి, కదంబ చెట్టు అంటే ఐడియా ఉంది కదండి మీకు. అమ్మవారి యొక్క స్థిరంగా ఉండే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కదంబ పువ్వులు అంటారు. ఇది కాయగా తయారైందండి. ఇది చూపిస్తాను మీకు, నేను మీకోసం తీసుకురావడం జరిగింది. ఇది గానుగ చెట్టు, కదంబ చెట్టు, గానుగ చెట్టు. ఈ రెండు చెట్లు శతభిష నక్షత్రం వారికి అద్భుతమైన మూలికల్లో భాగమండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మీకు కదంబం గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన చెట్టుగా శాస్త్రం చెప్తుంది. అమ్మవారు స్థిరంగా ఉంటుంది. కదంబ వన నివాసిని మనకి శాస్త్రంలో చూడడం జరిగింది. ఇది కదంబకాయ. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇలా పువ్వులాగా వచ్చి ఇలాగే ఉంటుందండి. ఈ చిన్న చిన్న బీజాలు వస్తాయి దీంట్లో. మీకు ఆకులు ఇలా ఉంటాయి. ఇది గానుగ చెట్టు. గానుగ చెట్టు కూడా ఆకులు పెద్దగానే ఉన్నాయండి. ఇదిగోండి, ఇది గానుగ చెట్టు. ఎప్పుడు సేకరించాలి? ఈ శతభిష నక్షత్రం వారు మంగళ శనివారాల్లో తప్ప మిగిలిన వారాల్లో, అంటే ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఈ రోజున వచ్చే శతభిష నక్షత్రం రోజున ఈ రెండు మొక్కలు ఉత్తరం వైపు వేరుల్ని విధి విధానంగా సేకరించి కానుగ చెట్టు వేరుని అలాగే కదంబ చెట్టు వేరుని విధి విధానంగా సేకరించి ధరించినట్లయితే తావీజులో పెట్టుకోవాలండి. అంగుళం సైజు ఇంత వేరండి, ఇంత ముక్క వేరు. తావీజులో కనుక ధరించినట్లయితే కనుక రాహు మధ్య జరుగుతున్న, అలాగే వారికి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఇది గోమేదకం కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తానండి. శతభిష నక్షత్రం వారికి కదంబ చెట్టు వేరు, అలాగే గానుగ చెట్టు వేరు, ఉత్తరం వేరుని పూజాధికారులు నిర్వహించి విధి విధానంగా సేకరించి ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్తాను మీకు. మళ్ళీ సోమవారం, అలాగే బుధవారం, అలాగే గురువారం వద్దండి, మంగళవారం వద్దు. శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు వచ్చే శతభిష నక్షత్రం రోజున విధి విధానంగా సేకరించి మీరు కనుక ధరించినట్లయితే కనుక రాహుమార్గ జరుగుతున్న, అలాగే ఇబ్బందులున్న అద్భుతంగా గోమేదకం కంటే అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఒకసారి మళ్ళీ చెట్టు చూపిస్తాను. కదంబ చెట్టు, గానుగ చెట్టు. ఇది నేను మన పుస్తకాల నుంచి, తంత్రశాస్త్ర పుస్తకాల నుంచి, మన అంతకుముందు హాస్టల్లో చెప్పిన చాలా పుస్తకాలు రాశారండి. వాటిలోంచి రిఫర్ చేసి మీకు నేను చెప్తున్నాను. ఏ నక్షత్రానికి ఏ మొక్కలు పెట్టాలో కూడా శాస్త్రంలో క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కూడా బుక్స్ తీసుకోండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే. మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేయండి. మీకు రాబోయే రోజుల్లో నేను ఏ వీడియో చేసినా మీకు ఖచ్చితంగా వీడియో అంటే మీకు డిస్ప్లే అవుతుంది, అంటే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇది చేయడం అంటే దాని గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల మీకు నా చెప్పే వీడియోలు ప్రతిదీ కూడా ఇమీడియట్గా మీకు రావడం జరుగుతుంది. అందువల్ల యాక్టివేట్ చేసుకోండి. ఏదన్నా దోషాలు ఉంటే కనుక క్షమించండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.